శ్రీమాత్రే నమః. అంతర్వాణి. మనం నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మరలా నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పని యోగ సంబంధమైనదిగా ఉంటేనే యోగపరమైన జీవితం సాధ్యం. తినే ఆహార పదార్థం నుండి మాట్లాడే మాట వరకు యోగమైనదిగానే ఉండాలి. అనగా మనం మన కర్తవ్యంలో ఎంతవరకు నిజాయితీగా ఉన్నాము, మన మాటలో ఎంతవరకు నీతి నియమాలు పాటించామన్నది అతి ముఖ్యమైన విషయాలు. అప్పుడే ఆధ్యాత్మిక జీవితం ఆనందమయంగా మారుతుంది. మనం మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలి కూడా. జయ గురుదేవ్. ఈనాటి లలిత గేయం. జీవితం ఆనందమయం కావాలంటే, జీవితం ఆనందమయం కావాలంటే, మన జీవితం ఆనందమయం కావాలంటే కోరుకోవాలి అందరి క్షేమము, కోరుకోవాలి అందరి క్షేమము. ఆ దేవుని కోరుకోవాలి అందరి క్షేమము, అందరి క్షేమము. కల్మషాలను కడిగివేసి, కల్మషాలను కడిగివేసి కరుణామూర్తిని చేరుకొని, కరుణామూర్తిని చేరుకొని పాదాలకు శిరసును తాటించి, పాదాలకు శిరసును తాటించి ప్రార్థించాలి. ఆ దేవుని ప్రార్థించాలి, ప్రార్థించాలి, ఆ దేవుని ప్రార్థించాలి. జీవితం ఆనందమయం కావాలంటే, మన జీవితం ఆనందమయం కావాలంటే కోరుకోవాలి అందరి క్షేమము, కోరుకోవాలి అందరి క్షేమము. దోషాలను దూరం చేస్తూ, దోషాలను దూరం చేస్తూ ద్వేషాలను దహించి వేసి, ద్వేషాలను దహించి వేసి దేవుని దర్శించి, ఇష్టదైవాన్ని దర్శించి, దేవుని దర్శించి, ఇష్టదైవాన్ని దర్శించి ప్రార్థించాలి, ప్రార్థించాలి. జీవితం ఆనందమయం కావాలంటే, మన జీవితం ఆనందమయం కావాలంటే కోరుకోవాలి అందరి క్షేమము, కోరుకోవాలి అందరి క్షేమము. లోపాలను మరచిపోయి, లోపాలను మరచిపోయి లోకమంతా, ఈ లోకమంతా, లోకమంతా, ఈ లోకమంతా మానవత్వముతో నిండాలని, మానవత్వముతో నిండాలని ప్రార్థించాలి, ప్రార్థించాలి. జీవితము ఆనందమయం కావాలంటే, మన జీవితం ఆనందమయం కావాలంటే కోరుకోవాలి అందరి క్షేమము, కోరుకోవాలి అందరి క్షేమము. పరహితములోనే పరమాత్ముడున్నాడని, పరహితములోనే పరమాత్ముడున్నాడని, పరమ ప్రేమ దాగి ఉన్నదని, పరమ ప్రేమ దాగి ఉన్నదని గుర్తించి హృదయంలో దర్శించి, గుర్తించి హృదయంలో దర్శించి సేవించాలి, సేవించాలి, సేవించాలి. జీవితం ఆనందమయం కావాలంటే, మన జీవితం ఆనందమయం కావాలంటే కోరుకోవాలి అందరి క్షేమము, కోరుకోవాలి అందరి క్షేమము. ఆ దేవుని కోరుకోవాలి అందరి క్షేమము, ఆ దేవుని కోరుకోవాలి అందరి క్షేమము. జై గురుదేవ్. రచనా గానం సాయి మణిప్రియ.